శుభకరణం. అదే మన నాగలక్ష్మి. ఏంటయ్య బాబాయ్, మా అమ్మాయి కనపడలేదు బాబాయ్. ఏమైపోయింది ఏటో? ఇక్కడ ఎక్కడ ఉంటుందండి, చూడండి. అయ్యి బాబాయ్, బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్. చూడండి బాబాయ్. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఆడు ఎదవైనా జులై అయినా బోకేనా పోరం బోకేనా అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ కోసం సత్యం పోలే పక్క జరగ. ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్ గారాబం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి. దొంగోడొచ్చాడు 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 దొంగోడ. ఓరి దొంగోడా, ఆ బంగారు రాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. చేసి ఈ సర్పంచ్ నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తా. బంగారాజు, ఏమైందే బంగారం, అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడా, ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న. బంగారు రాజు ఇప్పుడు ఏం చేద్దాం? సరే. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశాం? ఏంటి? ఎన్ని చూసాం అంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారు రాజు వచ్చిందిరా జోకరు. రే బంగారు రాజు, ఆ, ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్లవే ఎలా జోకర్. అయిపోయావురా. నువ్వు ఎదగవే. మిడిల్. ఏంట్రా? కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. జిందాబాద్ జిందాబాద్. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ గా ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. ప్లీజ్. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకి వెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, ఏంటత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్, ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావత్తా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడంటే ఏదో మర్యాదలు ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా? కానీ అత్తా, ఏంట్రా? ఆడచ్చం మావయ్యలకు బోకులా తయారాడు అత్తా. ఏదో ఖానా నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బార్ ఆయన మాట వదిలేరా. ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త,
చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటాను అత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్ ఏంట్రా కలవరస్తున్నా? సత్యమత్త కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏముంది? బంగారు రాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమంది. చాలే ఈ ఏదవ పేడ కల్లో నువ్వును. మంచిగా పడక. దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా. నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఏళకోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా ఒబ్బో దా. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. బంగారం, ఇంద్రుడిని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. స్వామి, దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి. ఇది పాలకోళ్ళు నర్సాపురం కాదంటే ఎందే. నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి మరి. అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాం. వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి, పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావే పుట్టికి. ఏమి పట్టదనుకో, ఏదో ఒకటి కొంచెం తినండి. రావయ్య బంగారాజు రా. నీకు లెక్కలు చెప్దామంటే టైమే దొరకట్లేదు. రే బంగారాజు, నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్, మీరే చూసుకోండి. రే రే రే, అంత మాట అనుకున్నా. ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఈడికి నాకా? నీకు లేవా? నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే.